గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపామయుడ, మీ ఘనమైన నామాను కొందనాలు. మీ దయలో, మీ కృపలో శరీర కార్యాలు అనబడుతున్న ఈ మాటల గురించి గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ రోజున కూడా సామాజిక పరమైనటువంటి శరీర కార్యాల్లో మిగిలిన 4 కూడా మీరు ధ్యానం చేస్తుండగా ఇక్కడున్న మా అందరినీ మీరు స్పృశించి, దర్శించి, రక్షించి మీరు మహిమ పొందమని, బలహీన నన్ను వాడుకోమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. శరీర కార్యాలు చూడండి. ఆ 5వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్పిందంటే, నేను చెప్పిందేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు ఏం చేయరంటే శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే శరీర కార్యాలు మన జీవితంలో ఉండకూడదు. ఎలా నడవాలి? ఆత్మానుసారంగా నడవాలి. మీకు అక్కడే ఉంది, ఆత్మకి శరీరానికి ఎప్పుడు ఏం జరుగుతుందంట? యుద్ధము, వైర్యం జరుగుతుంది. ఆత్మ ఒకలాగా మాట్లాడుతూ ఉంటే శరీరం ఏమంటుందంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇందాక చెప్పాను కదా, దైవ నిర్ణయాలకి లోక నిర్ణయాలు ఎలాగుంటాయి? ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు శరీర కార్యాలు అనబడుతున్న మన జీవితంలో జరగకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా నడవాలి. మరి ఆత్మానుసారంగా నడవాలంటే శరీర కార్యాలు ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ ఇంచుమించు 15 ఉన్నాయి. అందులో ప్రారంభంలోనే ముందే మీకు గుర్తు చేశాను. అవి 4 వర్గాలుగా విభజించాను. మొదటిది లైంగిక పరమైనవని. అందులో ఏమేమి వచ్చాయంటే జారత్వము, అలాగే రెండోది ఏంటి? అపవిత్రత, కాముకత్వము. ఇవి లైంగిక పరమైనవి. రెండోది మతపరమైనవని మరో 2 చెప్పాను. అవి విగ్రహారాధన, అభిచారము. మూడోది సామాజిక పరమైనవని 8 ఉన్నాయి. ఆల్రెడీ గత వారం 4 చెప్పేశాను. అవి ఏంటంటే ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము. ఇక మిగిలిన కక్షలు, భేదములు, విమతములు, అసూయ. ఈ 4 వాటి గురించి ఈ పూట మనము ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సామాజిక పరమైనటువంటి ఈ మిగిలిన 4 విషయాల్లో ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాట్లాడేది కక్షలు. ఏంటండి? కక్షలు. మీకు మరలా చెప్తున్నాను, ఈ గలతీ పత్రిక పూర్తయ్యే సమయానికి సంఘములో ఇటువంటి శరీర కార్యాలు లేకుండును గాక. ఆ గాక నెరవేర్చబడాలంటే మీరు మారు మనసు పొందును గాక. అంతేకాదు, ఈ గలతీయులకు రాసిన పత్రిక ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నువ్వు లోకాచారాలు, అన్యాచారాలు కాదు పాటించవలసింది, దేవుడు నీకు ఏది బోధించాడో అది పాటించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కక్షలు అనబడుతున్న దానిని దీని గ్రీకు భాషలో ఎరితీమా అని అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఈ కక్షలకు మూలం ఏంటంటే ఇతరులను అణిచివేసి తన్ను తాను హెచ్చించుకోవాలని, అధికారాన్ని కూడబెట్టుకోవాలని, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడాన్ని కక్షలు అంటారు. ఈ కక్షలకు ప్రధాన కారణం స్వార్థపు కోరికలు. ఆడు నాకంటే పైకి వెళ్ళిపోతాడా, ఎలాగైనా జరా నేనేం చేయాలి తెలుసా, అణిచేయాలా. అంటే నీలో ఏముంది? కక్ష. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలా, ఆడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలా. ఇలా పట్టుదల కలిగి నువ్వు ఇతరుల్ని అణిచివేయాలని చూసావా, దాన్నే బైబిల్ ఏం చెప్పిందంటే కక్షలు. అయితే ఈ కక్షలు బైబిల్ ప్రకారం పాపం. ఒక వ్యక్తి మీద కక్ష పెట్టుకోవడం బైబిల్ ప్రకారం ఏంటి? పాపము. ఇవి శరీర కార్యాలు అనబడుతున్న ఈ 15 కూడా పాపాలు. అందులో కక్ష కూడా. నువ్వు ఇతరుల పట్ల ఎవరి మీద కక్ష పెట్టుకున్నా, మరలా చెప్తున్నాను, కక్ష అనే మాటకు రకం చెప్పాలంటే పగ పెట్టుకోవడం. ఏంటి? పగ పెట్టుకోవడం. పాము పగబడుతుందని అంటారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ పగ పెడుతుంది. సైన్స్ అయితే పాము పగబట్టదని చెప్తుంది. సరే, మీకున్న అభిప్రాయాలు ఎలాగున్నప్పటికీ మనము పాములం కాదు. మనం ఎవరం అంటే మనుషులు. దేవుడు మనకు వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నీ తోటి సహోదరుడి పట్ల ఒకవేళ భేదాభిప్రాయాలు ఉంటే కలిసి మాట్లాడుకోవాలి తప్ప కక్ష, పగ మాత్రం పెట్టుకోకూడదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కక్షల వల్ల ఏం జరుగుతుందంటే సంఘంలో ఐక్యత, ప్రేమ దెబ్బతింటుంది. సంఘంలో కక్షలు ఉండడం వల్ల ఏం దెబ్బతుందంట? ఐక్యత, ప్రేమ. అవునో కదా? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరు అందరూ
ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక, ఏమి లేక, కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు భక్తుడు ఎవరిని మధ్యవర్తిగా మనకు పెట్టాడంటే యేసుక్రీస్తుని మధ్యవర్తిగా పెట్టి, ఇదిగో మీరు దేవుని సంఘం అయితే, దేవుని పిల్లలైతే సంఘంలో ఏముండకూడదమ్మా, కక్షలు ఉండకూడదంట. ఇది కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక. సంఘంలో కక్షలు ఉండకుండా ఏముండాలంట, ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక మనసు కలిగి ఉండాలి. ఒకవేళ కక్షలు ఉంటే సంఘంలో ఏం దెబ్బతింటుందని చెప్పాను, ఐక్యత, ప్రేమ దెబ్బతుంది. అందుకే పౌలు భక్తుడు వేడుకుంటున్నాడు ప్రభు పేరట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కూడా ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పౌలు భక్తుడు రాసిన 2వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా, కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకనికంటే ఒకడు ఎలా ఎంచుకోవాలంట, యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతర కార్యాలు కూడా చూడాలి. ఈ రోజున ఎవడ కుటుంబం వాడిది, ఎవడ జీవితం వాడిది, ఎవడ సంపాదన ఆడిది, అంతేగాని నీ పొరుగోడు ఏమైపోతున్నాడు, నీ పక్కోడు ఏమైపోతున్నాడు, ఆడు మారాడా, మారు మనసు పొందాడా, ఆడికి రక్షణ అవసరమా, ఆడు తిన్నాడా ఉన్నాడా, ఇవేమీ అవసరం లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతివాడు వాళ్ళ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలి. అంతేకాదు మీరు అక్కడ రాయబడిన మాట, ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికంటే గొప్పోళ్ళు మాత్రం కాదు, ఒకరికొకరు గొప్పోలుగా ఎంచుకుని ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే గౌరవించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి గౌరవాలు, ఇటువంటి ప్రేమలో ఉన్నప్పుడు సంఘాల్లో ఏముండవంటే కక్షలు ఉండవు. రెండోది, ఈ కక్షల వల్ల అంట సంఘం కొన్నిసార్లు విభజన కూడా దారితీస్తుందంట. కొన్ని సంఘాలు ఎందుకు విడిపోతాయో తెలుసా? ఎందుకు విడిపోతాయి? ఈ కక్షల వల్ల, గొడవల వల్ల. నా వర్గం ఎవరో వచ్చేయండి, మన ప్రత్యేకంగా పాస్టర్ గారిని ఏర్పాటు చేస్తాను, మీరు అందరూ ఎలా వచ్చాయి అంటే, ఈ కక్షల వల్ల వాళ్ళలో సమాధానం లేక ఒకడి మీద ఒకడికి పట్టింపు వల్ల, పంతాల వల్ల అవసరమైతే సంఘాన్ని కూడా ఏం చేస్తున్నారు, విడగొడేస్తున్నారు. అంటే ఈ కక్షలు ఎంత ప్రమాదకరమో ఆలోచన చేయండి. వాళ్ళు విడిపోవడమే కాకుండా సంఘాన్ని కూడా ఏం చేస్తున్నారంటే విడగొడేస్తున్నారు. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ విధంగా ఉండడం పౌలు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో అన్నాడు, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయి ఇంటి వారిని వాళ్ళు నాకు తెలియచున్నది. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడేమో అపోల్లో వాడును, మరి ఒకడు కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడిని చెప్పుకునిచున్నారని నా తాత్పర్యము అని మాట్లాడుతూ, వీళ్ళందరూ ఎవరు చూడండి, 3వ అధ్యాయం దగ్గర రండి. 3వ అధ్యాయం దగ్గరికి ఎక్కడ 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పుకుంటున్నాడు. మీరు ఇలా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా ఒకరికొక పార్టీ ఉండకూడదు, ఒకరికొకరు ఫేవరేజ్ ఉండకూడదు. అక్కడ రాయబడిన మాట అంటాడు, ఎవడు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, వీళ్ళందరూ ఎవరు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించరు. నేను నాటేను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు మాత్రం ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఏ సంఘమైనా దేవుని వల్లే వృద్ధి కలుగుతుంది. ఏ పాస్టర్ గారి వల్ల కాదు, లేకపోతే ఏ విశ్వాసం వల్ల కాదు. వృద్ధి కలిగి చేసేది ఎవరు? కాకపోతే దేవుడు మీకు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చాడు, ఒక పని చేసే కృప ఇచ్చాడు, సహాయం చేసే మనసు ఇచ్చాడు. మనం అందరం కలిసి దేవుని కార్యాలు ఏం చేయాలా? చక్కపెట్టాలి తప్ప ఒకరికొకరికి గొప్పగా ఎంచుకుని కక్షలు కలిగి ఉంటే దేవుని యొక్క ఐక్యత లేదా దేవుని యొక్క సంఘంలో భేదప్రాయాల వల్ల సంఘాలు కూడా విడిపోతాయి. ఇంకొక విషయం చెప్పిన భయంకరమైన విషయం, ఈ కక్షల వల్ల అంట మనం దేవుని సంతానం కూడా కాకుండా పోతున్నాం అంటే. ఎవరి సంతానం కాకుండా? దేవుని సంతానం. నిజానికి మనం ఏమని పెట్టి, మేము దేవుని బిడ్డలమండి ఎలా చెప్పుకుంటారు? దేవుని బిడ్డలమండి. కానీ దేవుని బిడ్డలు దేవుని సంతానం కాకుండా పోతున్నారని ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు మనం చెప్పినాం, మీలో అసూయ కలహం ఉండగా మీరు ఏమై ఉన్నారంటే శరీర సంబంధం. మరి శరీర సంబంధాలు దేవుని సంబంధులా? నా వైపు చూడండి, శరీర సంబంధాలు దేవుని సంబంధులా
కాదు కదా. మరి శరీర సంబంధాలు దేవుని సంబంధాలు కాకపోయినప్పుడు మీరు శరీర సంబంధాలుగా ఉంటారా, దేవుని సంబంధాలుగా ఉంటారన్నది మీరు ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఈ కక్షలు సృష్టించే వారిని దేవుడు మొదటగా హెచ్చరించుతున్నాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఆ సంఘంలో అటువంటి వారు ఉంటే వాళ్ళని హెచ్చరించాలంట, మారకపోతే సంఘం నుండి వేరు చేయాలంట. అలాంటి వాళ్ళని ఏం చేయాలంట? వేరు చేసేమంటుంది. ఎందుకంటే ఒకటి వల్ల కొన్నిసార్లు సంఘం అంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతాం. ఒకటి వల్ల వనమంతా చెడింది అన్నట్టుగా. చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమనుంది? ఎక్కడుందో కదండి తెలియడానికి ముందు తీసారా? తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏంటండి? మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయండి? విసర్జించండి. అటు వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపం చేయుచున్నాడని నువ్వు ఎరుగుదువు. కొంతమంది సంఘాల్లో ఉండి ఏం చేస్తారంటే మత భేదాలు కలిగిస్తారు. సంఘాన్ని కట్టవలసింది పోయి సంఘంలో ఏం కలిగేస్తారు? విభేదాలు. పాస్టర్ గారు అని చెప్పి బాగానే మాట్లాడతారు. పాస్టర్ గారు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత, సంఘ పెద్దలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏమని మాట్లాడతారంటే ఆయన అలా చెప్తాడు, మనం మాత్రం మన విధానంలో ఏం చేసుకోవాలా? గమనించండి. ఇటువంటి వారిని కూడా వేరు చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయితే ఇక్కడ నేను కొన్ని మాటలు త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కక్షల వల్ల జరిగే పరిణామాలు, అంటే దుష్పరిణామాలు. ఫస్ట్, సంఘం బలహీనపరచబడుతుంది. రెండోది, దేవుని సువార్త అడ్డుకుంటారు. అందుకే ఈ రోజున యేసుక్రీస్తుని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆ మధ్యకాలంలో మణిపూర్ గురించి శాంతి ర్యాలీలు ఏర్పాటు చేశారు. మనలో కూడా చాలామంది పిల్లలు వెళ్ళారు. ఈ శాంతి ర్యాలీ కొరకు అందరూ కలిసి పనిచేస్తే ఎలాగుంటుంది? కానీ ఒక్కొక్కరు ఒక ఫెలోషిప్ పేరు చెప్పి ఏం చేశారు? ఒకళ్ళు ఒక రోజున చేశారు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఇదేరా మొన్నటి రోజునేలో శాంతి ర్యాలీ చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఇంకోళ్ళు చేస్తున్నారంటే తెలియనోడు వాళ్ళు ఇంకో ఫెలోషిప్ అంట, వీళ్ళు ఇంకో ఫెలోషిప్ అంట అన్నప్పుడు మనలో మనకి ఏమి లేదని అర్థమవుతుంది, బయట వాళ్ళకి ఐక్యత లేనని అర్థమవుతుంది. దీనివల్ల సువార్తకి కూడా ఆటంకం ఏమవుతుందంటే వాళ్ళలోనే ఐక్యత లేదు, వాళ్ళలోనే సమాధానం లేదు, ఇంక వీళ్ళు మనకి ఏమి చెప్తారన్న టైపులో అన్యులు భావిస్తున్నారు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, మనము ఏకమయుండులాగున వారును మన యందు ఏకమై ఉండులాగున వారు నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు దేవుడిలో ఏకమై ఉన్నట్లు దేవుని పిల్లలు మనము కూడా ఎవరిలో ఏకమై ఉండాలా? ఏకమై ఉండాలి. లేకపోతే దేవుని సువార్త కూడా ఆటంకము కలిగిస్తుంది. మూడోది, ఆధ్యాత్మిక నష్టం. నాలుగోది, దేవుని రాజ్యాన్ని కూడా చేరకుండా పోతుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. ఆ వైపు ఈ కక్షల వల్ల సంఘం ఐక్యత దెబ్బతింటుంది, సువార్త ఆటంకపరచబడుతుంది. ముఖ్యంగా దేవుని రాజ్యంలో కూడా ఈ కక్షలు ఉన్న వాళ్ళు ఏం చేయరు? ప్రవేశించలేరు. అయితే ఈ కక్షల్ని ఎలాగ అధిగమించాలని బైబిల్ చెప్పే కొన్ని పరిష్కారాలు జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా ఎవరైతే కక్షలు ఉన్నారో వాళ్ళ ఐక్యత పడిపోవాలంట. ఏం పడిపోవాలంట? ఐక్యత పడిపోవాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏపీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుట పిలవబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తీసం కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఒక్కడైనప్పుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడైనప్పుడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడైనప్పుడు, శరీరం ఒకటైనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటవ్వాలా? వేరువేరుగా ఉండాలా? మనం అందరూ శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం, అన్నీ కలిపితే ఒక శరీరం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఈ కక్షలు అధిగమించాలంటే మొదటగా క్రీస్తులో ఐక్యమైపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.
రెండోది ప్రేమ వినయం కలిగి ఉండాలి. ఎవరి పట్ల? నీ పొరుగువాడి పట్ల ఏం కలిగి ఉండాలా? ప్రేమ వినయము. ఈకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇందాకలు మనం చదివినట్లు మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే అక్కడ రాయబడిన మాట గౌరవించుకోవాలి. ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. ఇది రెండోది. మూడోది ప్రార్థన మరియు హెచ్చరిక. ఏంటి? ఈ కక్షలను అధిగమించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. రెండోది నిన్ను హెచ్చరించేవాడు కూడా ఒకడు ఉండాలి. ఎందుకంటే ఈ కక్షల వల్ల సంఘంలో విభజనలు ఏర్పడి కనిపించినప్పుడు ప్రార్థన చేయడానికి కూడా ఏకీభవించలేకపోతాం. ప్రార్థన చేయడానికి కూడా ఏం చేస్తాం? ఏకీభవించలేకపోతాం. అందుకే అవసరమైతే వాళ్ళ గురించి మనం ఏం చేయాలంటే హెచ్చరించాలి, ఇది కరెక్ట్ కాదని. నాలుగోది ఆత్మ ఫలాలు పెంచుకోవాలి. ఆత్మ ఫలము, ఫలాలు కాదు, ఆత్మ ఫలము. మనం నెక్స్ట్ 22వ వచనంలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి. 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మ ఫలములు ఏమనగా, అలాగే ఉందా? నేను ఏం చెప్పినా మీరు అలా ఊకెడతారు అంతే. ఆత్మ ఫలము ఏమనగాని ఉంది, ఫలములు ఏమనగాని లేదు అక్కడ. ఫలం అంటే సింగులర్, ఫలములు అంటే ప్లూరల్, అంటే బహువచనం. అక్కడ ఇంచుమించు 9 ఉంటాయి. ఈ 9 కూడా ఒకటే ఫలం అంట. ఈ 9 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఫలిస్తున్నారని అర్థం. అదేంటన్నది మనం వచ్చే వారం కాకుండా ఆ పై వచ్చే వారిని ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి ఈ శరీర కార్యాలు ఈ 15 ముగించుకున్న తర్వాత దీనికి ఆపోజిట్గా ఎందులో పెరగాలంటే ఆత్మలో ఫలించాలి. ఇలా చూడండి, ఒక పక్క శరీర కార్యాల్లో నుండి మనం ఏమవ్వాలి? బయటకు రావాలి. ఎట్ ద సేమ్ టైము ఆత్మ ఫలం అనబడుతున్న ఆ 9 విషయంలో మనం ఏం చేయాలి? ఎదగాలి. ఆత్మ ఫలం అనబడుతున్న 9 మనం ఏం చేయాలి? ఎదగాలి. అప్పుడే ఈ శరీరము ఫుల్ఫిల్ అవుతుంది, ఈ ఆత్మ ఫుల్ఫిల్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కక్షలు అనబడుతున్నది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ కక్షలకు మూలము పాపము. ఈ కక్షలకు మూలం ఏంటి? పాపం. ఈ పాపం వలన ఒకరినొకరు అణిచివేసుకోవాలని ఏం చేస్తారంటే కక్షలు పెంచుకుంటున్నారు. దీనివల్ల సంఘము దెబ్బతింటుంది, సంఘ ఐక్యత దెబ్బతింటుంది, సువార్త దెబ్బతింటుంది, నువ్వు కూడా దెబ్బతింటున్నావు. దేవుడి కక్షలను దేనిగా ఇచ్చాడంటే పాపంగా ఇచ్చాడు. ఇటువారు చేయవారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరని అక్కడే స్పష్టంగా రాయబడినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. కోపం ఉంటే ఉండొచ్చు, ఆ కోపం సాయంకాలం లోపు ఏమైపోవాలి? తీరిపోవాలి. తర్వాత మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వదిగా భేదములు అని రాయబడి ఉన్నది. ఏంటండి? దీని గ్రీకు భాషలో డై కోర్సాసియా అని అన్నారనమాట. డై అనే మాటకి 2. డై అంటే ఏంటి? 2. ఇది కూడా వాక్యంచే సమర్థించబడని విరుద్ధమైన వాదనలు ప్రవేశపెట్టే భేదాలను కలిగించడం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ భేదములు అనే మాటకు అర్థం ఏంటంటే వాక్యాన్ని 2 విధాలుగా చెప్పే ప్రయత్నం. ఈ 2 విధాలుగా ఎందుకు చెప్తారంటే వాళ్ళ స్వలాభ్యం కొరకు, వాళ్ళ బ్రతుకు తెరవు కొరకు, లేదా వాళ్ళు వ్యక్తిగతంగా లాభం కొరకు వాక్యాన్ని 2 విధాలుగా చెప్పేవారు కూడా ఉంటారు. ఇలా 2 విధాలుగా చెప్పి సంఘాల్లో ఏం కలిగజేస్తారంటే భేదాలు కలుగజేస్తారు, లేదా వ్యక్తుల్లో కూడా భేదాలు కలుగుతాయి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములు కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వారి నుండి తొలగిపోండి. భేదాలు కలిగించే వారి యొద్ద నుండి మనం ఏమైపోవాలంట? తొలగిపోవాలా. ఫస్ట్ వాడు ఎలా బోధ చేస్తున్నాడో కనిపెట్టాలంట. ఎలా బోధ చేస్తున్నాడో కనిపెట్టాలి. బోధ ఎలా చేస్తున్నాడు అంటే నుంచొని చేస్తున్నాడా, కూర్చుని చేస్తున్నాడని కాదు అర్థం. వాక్యంలో ఉన్నది చెప్తున్నాడా, తన సొంతంగా చెప్తున్నాడా? అందరూ బైబిల్ ఉపయోగించుకుంటారు, అందరూ బైబిల్ లేఖనాలు ఉపయోగిస్తారు. కానీ సందర్భానుసారంగా అక్కడ ఉన్నది కాకుండా వాళ్ళ స్వలాభ్యం కొరకు భేదాలు కలిగిస్తే అటువంటి వారిని కనిపెట్టి వాళ్ళ నుంచి ఏమైపోవాలంట? తొలగిపోవాలంట. ఇలా చూడండి, నా వైపు
మనకున్నటువంటి సేవకుల మీద గౌరవం వల్ల ఏ పాస్టర్ గారు వచ్చినా నేను పాస్టర్ గారు అనేసరికి రండి అయ్యారు, రండి రండి రండి. ఏ ఊర్లో చేస్తున్నారండి, ఎక్కడ చేస్తున్నారండి, ఆయన ఏదో చెప్తాడు. చివరిలో మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఆయన ఎవరో నీకు తెలియదు. ఏం చెప్పాడంటే పాస్టర్ గారు అని చెప్పాడు, అంతే. ఏం చెప్పాడు? పాస్టర్ గారు అని చెప్పాడు. ఇంక మన పాస్టర్ గారి మీద ఉన్న గౌరవంతో మనం ఏం చేస్తాం? అవసరమైతే నీ సాక్ష్యం కూడా చెప్పేసి చివరిలో ఏం చేస్తామంటే నా గురించి ప్రార్థన చేయండి అంటాం. సరే, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, మనకు ఒక రకమైనటువంటి సైకలాజికల్గా ఒక అభిప్రాయం ఏంటో తెలుసా? ఇలా చూడండి, వైపు ఈ గుడి కాకపోతే ఆ గుడిలో అన్నట్టు, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడైనా కార్యం చేస్తాడు అన్నట్టు మనలో కూడా చాలామంది ఏంటో తెలుసా, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కనీసం ఈ పాస్టర్ గారు వల్ల అయినా కార్యం జరుగుతుందేమని లైన్గా 10 మంది పాస్టర్లు ఉంటే 10 మంది చేత నెత్తి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాం. ఏంటి మన అర్థం ఏంటి? ఏదో పాస్టర్ గారు ప్రార్థన పని చేయకుండా పోతుందా అని. గుర్తుపెట్టుకో, పని చేయడం అనేది పాస్టర్ గారి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. పాస్టర్ గారిని గౌరవించడంలో తప్పు లేదు, కానీ ఆ పాస్టర్ గారు ఎవరో ఏటో తెలియకుండా నువ్వు ఇది అయిపోతున్నావు చూసావా, అది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ భేదాలు కల్పించే వారి గురించి దేవుడు ముందుగానే రాశాడు. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ భేదాలు పుట్టించేవారి గతి గురించి రాయబడి ఉన్నది. అది పాస్టర్ గారైనా విశ్వాసులైనా. 2వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కారం చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదుడైన గ్రీసు దేశస్థుడైన శ్రమ వేదన కలుగుతుంది. ఇలా చూడండి, సంఘాల్లోనూ భేదాలు కలుగు చేయకూడదు. ఒకవేళ సేవకులైతే సేవకులు కూడా వాళ్ళ స్వార్థం కొరకు సంఘాన్ని భేదాలు కల్పించి రెండుగా ఏం చేయకూడదు? విభజించకూడదు. ఇలా చూడండి, మీ శరీరాన్ని ఎవరైనా రెండుగా విభజిస్తే మీకు ఎలాగుంటుంది? అలాగే దేవుని సంఘాన్ని కూడా రెండుగా విభజించకూడదు. సంఘం ఎవరిది? దేవుడిది అన్న గ్రహింపు పాస్టర్ గారికి ఉంటే ఆ సంఘాన్ని ఏం చేయడు? రెండుగా విభజించడానికి ఆ మాత్రం ప్రయత్నం చేయడు. ఒకవేళ దేవుడు దర్శించి, బాబు నిన్ను ఈ ఊర్లోనే పాస్టర్గా ఉండమన్నాను, అవసరమైతే ఆ సంఘంలో కొంతమంది తీసుకొచ్చి పెట్టు అని చెప్తే అప్పుడు ఆలోచన చేయి. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో భేదాలు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతి లోబడి వారికి దేవుని యొక్క ఉగ్రత రౌద్రం వారి మీదకి వస్తుంది. ఇది వాళ్ళ గతి. కాబట్టి భేదాలు కలిగించకూడదు సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కూడా. ఇది ఒకసారి నెగిటివ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ భేదాలు కలిగించే వారి యొక్క మనస్తత్వం లేకపోతే వీళ్ళ యొక్క మైండ్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ గురించి ఏం రాయబడి ఉన్నదంటే, ఎక్కడుంది? ప్రకటనకు ముందు ఉందో ఒకసారి తీయండి, అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ ఉండండి. 1వ అధ్యాయం 19వ వచనంలో, అటు వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు అయ్యండి భేదాలు కలుగు చేస్తారు. అటువారు ఎవరు? ఎటువారు? చూడండి 17వ వచనం, అయితే ప్రియులారా అంత్యకాలం మందు తమ బలహీనమైన దురాశల చొప్పున నడుచుకునిచు పరిహాసకులందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వం మీద చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారై ఉండి ఏం కలిగజేస్తారంట? భేదాలు కలిగజేస్తారు. దీనికి పాజిటివ్ ఏంటో తెలుసా? 20వ వచనం, ప్రియులారా మీరు మాత్రం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయండి? కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కనుక కనిపెట్టుచు దేవుని ప్రేమలు నిలుచుని ఉన్నట్లు కాచుకొని ఉండండి. ఇది పాజిటివ్. భేదాలు కలుగు చేసేవాడు సంఘాన్ని విభజిస్తే, దేవుని పిల్లలు అనబడుతున్న వారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని యందు మనం ఏం చేయాలంట? కట్టుకోవాలంట. ఏం చేయాలా? కట్టుకోవాలి. కానీ ఈ రోజున సొంత కుటుంబాలు కట్టుకోవట్లేదు. ఎవరికి వారు పక్కింట్లో ఏ అగ్గి పుట్టిందామా, ఏ భేదం పుట్టిందామా అన్న ఆలోచన కలిగి ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి, భేదాలు పుట్టించే వారికి దేవుని ఉగ్రత ఏం చేస్తుందంట? వస్తుందనే విషయాన్ని అక్కడ రాయబడి ఉన్నది.
కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఒకసారి కపట బోధల గురించి మాట్లాడుకుంటే ఇలా భేదాలు క్రైస్తవ సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టేటువంటి బోధకులు కూడా ఉన్నారు. ఇలా చూడండి నా వైపు. సంఘాల్లో ఏ సిద్ధాంతాలు? తప్పుడు సిద్ధాంతాలు. బైబిల్లో ఉండదు అది, కానీ మా పెద్దయ్య గారు చెప్పారని మాత్రం ఏమంటారు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు బైబిల్ ముఖ్యమా, పెద్దయ్య గారు చెప్పడం ముఖ్యమా? కానీ కొన్ని సంఘ సహవాసాలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళ పెద్దయ్య గారు ఎలా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలా? ఇంకెలాగే చెయ్యాలా. అర్థమవుతుందా? ఇది ఏంటనమాట? భేదము. వాళ్ళ అప్పుడున్న పరిస్థితులను బట్టో లేకపోతే తెలియకో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకో ఆ రోజున అలా పెడితే పెట్టుండొచ్చు. కానీ ఈ రోజున వాక్యం అర్థమైన తర్వాత అది తప్పు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలా లేదా? కానీ లేదు మా పెద్దయ్య గారు ఎలా పెట్టారు కాబట్టి ఇలాగే చేయాలి. గుర్తుపెట్టుకోండి, రేపన్న రోజున అలాంటి పరిస్థితులు నా విషయంలో కూడా మీరు చేశారు కనుక. ఏ పెద్దయ్య గారు ఏది పెట్టలేదు, బైబిల్ ఏం చెప్పింది అన్నది అది ఫాలో అవ్వాలి. ఇలాగా సిద్ధాంతపరమైనటువంటి వాటిని ప్రవేశపెట్టి ఏం చేస్తారంటే వారి ఉపదేశాలు ఎవరైతే ఇలాంటి సిద్ధాంతపరమైన ప్రవేశపెట్టి బోధకులుగా ఉన్నారో వారి ఉపదేశాలు ఫలితాలను బట్టి మనం అటువంటి వారిని గుర్తించవచ్చు. అటువంటి వారిని ఏం చేయాలా? గుర్తించాలి. మత్తయి సువార్త 7:20 చెప్తుంది, అటువంటి వారిని గుర్తెరగాలి. వాళ్ళు ఏ బోధ బోధిస్తున్నారు? కపట బోధ బోధిస్తున్నారా? వాక్యానుసారమైన బోధ బోధిస్తున్నారా? భేదాలు కల్పించే బోధ బోధిస్తున్నారా? లేదా సత్య వాక్యానికి లోబడి బోధిస్తున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 7:15-16 ఉంది. అపోస్తల కార్యాలు 20-29 ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1:2 ఉంది. అలాగే 1 యోహాను 2:18-19 ఉంది. వీళ్ళందరూ దేని గురించి రాయబడిందంటే కపట బోధకులు. ఎవరు బోధకులు? కపట బోధలు. అంటే భేదాలు కల్పించి వాళ్ళ స్వలాభ్యం కొరకు సంఘాన్ని కూడా ఏం చేస్తారంటే విడదీసేస్తారు. ఏం చేస్తారు? సంఘాన్ని విడదీసేస్తారు. నా ఆశ నా మాట ఏంటంటే ఇలా చూడండి, ఒకవేళ సంఘంలో లోపం ఉందనుకో ఒక సేవకుడిగా సరి చేస్తే పోద్ది కదా. దాన్ని సంఘాన్ని విడదీసుకోవాల్సిన పని ఏముంది? అంటే నువ్వు ఎందుకు విడదీసావంటే నీ స్వలాభ్యం, నీ స్వార్థం, ఏదో విధంగా ఏదో భేదం పుట్టించి అక్కడ అలా కాదు, మనతో ఉంటే మనం ఇలా చేసుకుందాం అలా చేసుకుందామని విశ్వాసులు చెప్పొచ్చు, సేవకులు కూడా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ భేదాల గురించి. ఇక్కడ విశ్వాసులు చేయవలసిన ఏకైక పని ఏంటో తెలుసా? అట్టి వారిని కనిపెట్టాలి. ఎవడైతే సంఘంలో భేదం కలిగిస్తున్నాడో అది పాస్టర్ గారైనా విశ్వాసనైనా కనిపెట్టి వారిని దూరంగా ఉంచాలి. అవసరమైతే వారిని ఏం చేయకూడదు? స్వీకరించకూడదు. ఇలా చూడండి, మొన్నటి దినాన్న ఇక్కడికి నేను డోర్లు పెట్టిస్తూ ఉంటే ఎదురొచ్చారు. నేను ఎవరో నాకు తెలీదు, వాళ్ళకి నేను తెలీదు. వాళ్ళు ఏం చూసి వచ్చారంటే మందిరాన్ని చూసి వచ్చారు. ఈ మందిరం దగ్గర ఎవరు ఉంటారంటే పాస్టర్ గారు ఉంటారని వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మేము పాస్టర్ గారులు మండి అన్నారు. ఏమన్నారు? మేము పాస్టర్ గారులు మండి అన్నారు. నేను వాళ్ళని ఎప్పుడూ చూడలేదు. సరే ఏంటండి అంటే వచ్చారండి. ఏమన్నా తెలుసా? మందిరం భలేగా ఉందండి అలాగండి ఇలాగండి అని చెప్పి ఆ గుమ్మం ఇది వంపుగా ఉందండి, అది స్ట్రైట్గా లేదండి, ఇవన్నీ చెప్పి చివరికి ప్రార్థన చేస్తామన్నారు. సరే ప్రార్థన చేయండి అంటే మరి చేస్తానని వద్దంటావా? చేయండి నన్ను. చేశారు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు చిన్న చిన్న ప్రార్థన చేశారు. వందనాలండి వెళ్ళండి అన్నాను. అంటారు కదా, అయ్యగారు బండికి పెట్రోల్ లేదంటండి ఒక 100 రూపాయలు వండి అన్న. ఆ మాట ఏదో స్టార్టింగ్లోనే అడిగితే అన్నీ చేశాను కదా, ఉంటే లేకపోతే. అంటే నేను ఏం చెప్తున్నానండి, ఎందుకు చెప్తున్నానంటే అడగవలసిన దాన్ని అడగడానికి ఒక కపటం లేదా ఒక భేదం ఏదో విధంగా అది మనుషుల్లోనూ ఉండొచ్చు, సేవకుల్లోనూ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఎలా ఉండాలంట? ఏమున్నది? దూరంగా ఉండాలి. అది ఎంత పెద్ద పాస్టర్ గారైనా సరే అవసరమైతే దూరంగా పెట్టు. ఎందుకంటే వాళ్ళు ఏముంది తెలుసా? భేదం ఉంది, కపటం ఉంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బో పెద్దయ్య గారు అండి, ఏ గారు? పెద్దయ్య గారు. ఏ గారు? పెద్దయ్య గారు కాదు. అతనిలో కపటం ఉన్నా భేదం ఉన్నా వాక్యానుసారమైన జీవితం లేకపోయినా అటువంటి వారిని నువ్వు దూరంగా ఉండాలి, కనిపెట్టాలి, దూరంగా పెట్టాలి, స్వీకరించకూడదు. అవసరమైతే వారితో సహవాసం కూడా ఏం కూడదు, చెయ్యకూడదు. చివరికి ఎలా చూడండి, ఉపదేశిస్తానన్నా సరే ఉపదేశించడానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఏం బోధిస్తారు? ఉపదేశిస్తే ఏం బోధిస్తారు? మీకు విషయం చెప్పనా? ఇలా చూడండి, ఈ భయం కూడా ఉంది. కొంతమంది పాస్టర్ గారులు ప్రేమతో పిలిచి వాక్యం చెప్తే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటారు, అలా చెప్తారు ఇలా చెప్తారు. ఒకసారి చూడండి,
మొత్తానికి ఆ సంఘంలో వాళ్ళని ఎవరిలో ఒకరిని ఇంట్రెస్ట్గా ఎలా మాట్లాడతారు. ఇలా చూడండి, నా పని ఏంటి వాకింగ్ చెప్పడానికి వచ్చాను, ఏం చెప్పేసుకోవాలి నేను. కానీ ఎవరిలో ఒకరిని ఇక్కడ మచ్చి తీసుకొని ఏదో విధంగా మాట్లాడి, అమ్మ మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఇది చేస్తూ ఉంటారు. మొత్తానికి ఏం పరిచయం అవుతుంది, ఈవిని బేస్ చేసుకొని ఓ సంఘాన్ని పెడతారు. ఇలా జరగట్లేదు అనుకుంటున్నారా? ఇలాగ జరిగే కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కపట బోధకులు, భేదాలు కల్పించేవారు. ఇటువంటి వారిని సంఘం కనిపెట్టాలంటే ఎవరు కనిపెట్టాలా? సంఘం. పాస్టర్ గారు కనిపెట్టాలి. పాస్టర్ గారు కూడా తెలివిగా సంఘాన్ని కాపాడే విషయంలో ఎవరు దుర్బోధకులో ఎవరు కపట బోధకులో గ్రహించి సంఘాన్ని నడిపించుకోవాలని అవసరం ఉంది. అలాగే సంఘం కూడా ఏం చేయాలి తెలుసా? పాస్టర్ గారు ఎటువంటి వాక్యం చెప్తున్నారు అన్నది కూడా గ్రహించాలి. మీరు గమనించారో లేదో, గత 2 దినాల్లో దేవుని యొక్క సేవకులు వాక్యమే చెప్పారా? లేకపోతే మీకు దైవాశీర్వాదాలు కలుగును గాక, కొమ్మరించను గాక, దింపేసను గాక, వచ్చేసను గాక అన్నారా? మనం బ్రతకవలసిన విధంగా బ్రతికితే ఆ దైవాశీర్వాదాలు దేవుడే. పాస్టర్ గారు నోటంట పలికేసినంత మాత్రాన్ని ఏమీ వచ్చేవు. అది స్వీకరించబడ్డానికి కావాల్సిన యోగ్యత కూడా నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ భేదాల వల్ల కూడా జరిగే పరిణామాలు సేమ్ కక్షల వల్ల ఎలాగైతే పరిణామాలు ఉన్నాయో, సంఘంలో ఐక్యత లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఏక మనసు లేకపోవడం, ఇటువంటి భేదాల వల్ల కూడా జరుగుతాయి. చూడండి, 7వది కూడా మాట్లాడుకుందాం. 7, 8 కూడా. 7వది ఏంటంటే విమతములు. ఏంటండి? విమతములు. గ్రీక్ భాషలో దీన్ని ఏమన్నారంటే హెయిరేసిస్ అన్నారు. అంటే ఏంటో తెలుసా? ఆ సమాజంలో కానీ సంఘంలో కానీ వివిధ స్వార్థ గుంపులు ముఠాలుగా విడిపోయి సంఘం ఐక్యతను విచ్ఛిన్నం చేస్తారంట. ఎలా విడిపోతారంట? ముఠాలుగా అంటే ఏంటి తెలుసా? వర్గాలుగా. సంఘమే కానీ సంఘంలో ఏముంటుంది? ఉదాహరణకి ఈ సంఘంలో 4 పెద్దలు ఉన్నారు అనుకో, 4 పెద్దలు ఒక నలుగురు గ్రిప్పులు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? మరి ఈయన కానీ డిస్టర్బ్ చేస్తాయి, వీడికి సంబంధించిన 4 కుటుంబాలు ఏం చేస్తాయి? రావడం మానేస్తాయి. విమతములు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కొరకు కొంతమందిని గ్రిప్పులో పెట్టుకుని సంఘములో వాళ్ళ రాజకీయాలు చేయాలని చూస్తారు. చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం వీళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. అంటే ఇక్కడ ఎందుకు ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతూ, సంఘంలో ఏమి ఉండకూడదు అంటే గుంపులు ఉండకూడదు, ముఠాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలతో ఉండకూడదు. ఇలాగుండి మీరు ఏం తీసుకోవద్దు? ప్రభురాత్రి భోజనం తీసుకోవద్దు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే విమతములు పెట్టుకుని సంఘాల్లోనూ మనసుల్లోనూ హృదయాల్లో పెట్టుకుని మీరందరూ ఏక శరీరం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. సాధారణంగా ఒక్కసారి ఇలా చూడండి, ఆ వైపు సాధారణ భాషలో విమతం అనే దాని గురించి చెప్పాలంటే వేరు అభిప్రాయ భేదాల వలన విడిపోయి వేరు గుంపులుగా ఏర్పడడం. వేరు అభిప్రాయ భేదాల వల్ల ఏం చేస్తారు? విడిపోయి వేరు గుంపులుగా ఏర్పడతారు. ఇది కూడా సంఘంలో ఐక్యత లేకుండా చేస్తుంది. ఇది కూడా సంఘంలో ఏమి లేకుండా చేస్తుంది? ఐక్యత లేకుండా చేస్తుంది. ఉదాహరణకి ఇలా చూడండి, నేటి సంఘాల్లో చాలా ఆల్ డినామినేషన్ వేరండి, ఆల్ డినామినేషను వేరండి, వీళ్ళ యొక్క విధానం వేరండి అని సంఘంలో ఏం లేకుండా పోయింది తెలుసా? ఐక్యత లేకుండా పోతుంది. వాళ్ళండి పెంతుకొస్తోళ్ళండి, వీళ్ళ బాప్టిస్ట్ వాళ్ళండి, లేకపోతే వీళ్ళేమో సిఎస్ఏ వాళ్ళండి, లేకపోతే వాళ్ళేమో రోమన్ క్యాథలిక్ వాళ్ళండి. ఇలాగా ఏదో డినామినేషన్ పేరు చెప్పుకుని ఈరోజు సంఘంలో ఏం లేకుండా పోయింది? ఏం లేకుండా పోయిందండి? ఐక్యత లేకుండా పోయింది. వస్తున్నాను. విమతములు సమాజంలో సంఘంలో స్వార్థ గుంపులుగా ముఠాలుగా విడిపోయి సంఘ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం ద్వారా ఈ విమతలు కూడా పనిచేస్తున్నాయి. ఇవి కూడా నేటి పాపం యొక్క పరిస్థితి కారణం. అందుకే సంఘాలు ఈ రోజున ఆయా డినామినేషన్ పేర్లు చెప్పి, ఆయా ఆచారాల పేరు చెప్పి, ఆయా రకాలుగా తప్పుడు బాధలు స్వార్థపూరితమైన కారణాల వల్ల ఈ రోజున సంఘం కూడా విడిపోయి రకరకాలటువంటి బ్రాంచ్లుగా ఉండి
దేవుని ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. వాళ్ళ సహవాసం వేరండి, మా సహవాసం వేరండి. వాళ్ళ విధానాలు వేరండి, మన విధానాలు వేరండి. ఎందుకు ఇన్ని విధానాలు ఏర్పడ్డాయి, ఎందుకు ఇన్ని సహవాసాలు ఏర్పడ్డాయంటే తెలుసా? వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. నీకు అర్థమైనట్టు నీవు సంఘం పెట్టావు, నేను అర్థమైనట్టు నేను సంఘం పెట్టాను, ఇంకొకరికి అర్థమైనట్టు ఇంకోలా సంఘం పెట్టారు. శరీరం ఒక్కటైతే, వాక్యం ఒకటైతే క్రైస్తవ సంఘాలు కూడా ఎలాగ ఉండాలి? ఒకటిగానే ఉండాలి. ఎందుకు ఉండట్లేదంటే ఇదిగో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఎవరికి వాళ్ళు స్వార్థ పూర్తి కొరకు సంఘాలు ఏం చేశారంటే దేవుడి శరీరాన్ని విభేదించే విధంగా విముతులు కలుగజేసి గుంపులుగా వేరైపోతున్నారు. ఇది పెద్ద పెద్ద సంఘాలు అయితే సంఘం లోపల కూడా గుంపులుగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక గుంపు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే వెళ్తారు, ఇంకో గుంపుని తీసుకెళ్ళరు. ఇవి కూడా సంఘాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు. ఈ విమతాల వలన కూడా పరిష్కారాలు లేదా పరిణామాలు జ్ఞాపకం చేసుకుంటే సేమ్ కక్షల్లాగే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇవి సమాజం మీద సంఘం మీద ప్రభావం చూపిస్తాయి. ఏమేమిని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి. ఏమేమి అంటే ఇదిగో చూడండి, మొదటగా ద్వేషాలు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు. ఈ 8 కూడా ఎక్కడ ప్రభావం చూపిస్తుంది తెలుసా? సంఘములోను సమాజంలోను. అప్పుడప్పుడు నాకు ఇలా చూడండి, అంటే నేను చూసిందే చెప్తున్నాను, నా వైపు చూడండి, మీకు అర్థమయ్యేలాగే, పిల్లలు మీకు కూడా అర్థం. అప్పుడప్పుడు అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ వర్ధంతి జరిగేటప్పుడు అంత బాగానే చక్కబెడతారండి. ఇలా చూడండి, కరెక్ట్గా ఆ అంబేద్కర్ బొమ్మకి దండేసే సమయానికి ఎవరో పార్టీ వాళ్ళు వస్తారండి. ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నెమ్మదిగా అలా జారి వెళ్ళిపోతారు. అక్కడ ఏం దెబ్బతిన్నది చెప్పండి మీకు తెలిసి? ఏం దెబ్బతిన్నది? ఐక్యత. అది మనం తెలుసుకోము. ఆడెవడో వచ్చారు, దండేసారు, పోయారు, అంతవరకునే. కానీ నువ్వెందుకు ఇడిపోవాలి? నువ్వెందుకు ఇడిపోవాలన్నాను. ఎవరిని బట్టో అంటే ఈ కక్షాలు, ఈ భేదాలు, ఈ విమతాలు ఎవరి మీద ప్రభావం చూపిస్తున్నాయి? సమాజం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవేళ సంఘంలో ఉంటే సంఘంలో ప్రభావం చూపిస్తున్నాయి. కానీ దేవుని పిల్లలు అనబడుతున్న వారు వీటి వల్ల ఇంత ప్రమాదం ఉందని మనం ఏం చేయాలంటే గ్రహించి మనలో భేదాలు కానీ, కక్షలు కానీ, విమతములు కానీ, అసూయలు కానీ ఇవేమీ ఉండకూడదు. ఉన్నాయంటే ఇలా చూడండి, ఇది పాపము, ఇది శరీర కార్యము. ఇటు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఏమీ లేదు, అసూయల పరలోక రాజ్యానికి వెళ్ళడం మానేయాడంటే దేవుడు స్టేట్మెంట్ ఇస్తే, అవునా ఈ ఒక్క కారణాన్ని బట్టి నన్ను ఎక్కడ పంపించలేదు పరలోక రాజ్యాన్ని? అసూయ ఎంత పాపమని నేను అనుకోలేదు అని అనకుండా ఉంటామని ముందుగానే దేవుడు ఏం రాశాడు? ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. కక్షలు ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, విమతలు ఉన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు, భేదములు పుట్టించేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఇంకా మాట్లాడాలంటే క్రోధాలు, మత్సరాలు, ద్వేషాలు, కలహాలు ఇవేమీ ఉన్నా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? ఏవినారులో ఉన్న చర్చిలోకి అయితే వస్తారేమో కానీ పరలోక రాజ్యానికి మాత్రం వెళ్ళరు. కాబట్టి ఇటువంటి దుర్గుణాలు, మంచి గుణాలు కాదు, దుర్గుణాలు ఒకవేళ మనలో ఉంటే దీన్ని విడిచిపెడదాం. చివరగా అసూయలు. ఏంటండి అసూయలు? ఈ సామాజిక పరమైన వాటిలో చివరిది 8వది అసూయలు. గ్రీకు భాషలో దీన్ని టోనియా అన్నారు. అంటే ఇలా చూడండి, ఇది కొద్ది మీకు అర్థం అవ్వాలి. ఇతరులకు చెందిన దాన్ని పొందుకోవాలనే దురాశ. ఎవరికి చెందింది? ఇతరులకు చెందిన దాన్ని పొందుకోవాలనే దురాశను ఏమన్నారంటే అసూయ. నీది కాదు అది, అది నా దగ్గర ఉంటే బాగున్నాను, అది నా దగ్గర ఉంటే బాగున్నాను. ఏం చేద్దాం? రాత్రికి లేపేద్దాం, రాత్రి తెచ్చేద్దాం. అసూయలనే మాటకు అర్థం ఏంటంటే ఇతరులకు చెందిన దాన్ని పొందుకోవాలనే దురాశ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇలా చూడండి, మన దగ్గర ఉన్నదే వేరే వారి దగ్గర కూడా ఉంటే అసూయ వచ్చేస్తుంది. ఈ ఊళ్ళో ఎవరి దగ్గర లేదు బండి, అటువంటి బండి నీ దగ్గర ఉంది. ఎవడో కష్టపడే మొత్తానికి ఏదో విధంగా అలాంటి బండే కొన్నాడు. ఓరే ఎంతవరకు ఈ ఊర్లో ఎవరికి ఉండేది బండి? నాకే ఉండేది. ఇప్పుడు ఎవడు కొనేసాడు? ఆడు కొనేసాడండి. ఇప్పుడు ఆడి మీదకి ఏం కలుగుతుంది? వీడికి అసూయ. ఇప్పుడు ఈ అసూయ వల్ల ఎక్కడికి వెళ్ళవంట? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవంట. చూడండి ఎంత ప్రమాదకరమైన విషయమో. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్నది వేరే వారి దగ్గర కూడా ఉంటే కలిగే దానినే అసూయ అంటారు.
నిజానికి దేవుడు మనం కలిగి ఉన్న దాంట్లో తృప్తి చెందమని చెప్తున్నాడు. ఏం కలిగి ఉన్న దాంట్లో నీకు అదే ఉందా, దాంట్లోనే తృప్తి చెందు. నీకు లేని దాన్ని పక్కోళ్ళ దగ్గర ఉన్నదని అది చూసి నువ్వు ఎందుకు అసూయ చెందాలా? నిజమే లేదు కదా. అవసరమైతే దేవుణ్ణి అడుగు, ఇస్తాడు, ఇష్టమైతే లేకపోతే మానేస్తాడు. కానీ పక్క వాళ్ళని చూసి నువ్వేం చెందకూడదు, అసూయ చెందకూడదు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే అవసరమైతే అడుగు, అంతేగాని అవతల వాళ్ళ దగ్గర ఉన్నది నువ్వు పొందుకోవాలనుకుంటే అది అసూయ. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని బోధిస్తున్నాడో ఒకసారి చూడండి. ఏప్రిల్ 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. చాలమ్మా. ఏమి లేని వారే ధనాపేక్ష. నిజమే, పలానా కొనుక్కోవాలి, నీకు ధనం కావాలా, ధనం లేదు, ఉన్న దాంట్లో ఏం చేయి, తృప్తి పొందు. అంతేగాని నీ దగ్గర లేదని, నీ దగ్గర ఉన్నదే పక్కోడి దగ్గర ఉన్నదని నువ్వేం చెందకూడదు, అసూయ చెందకూడదు. లేకపోతే అవసరమైతే దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇది కూడా స్వార్థపూరితమైన కోరికల వల్ల ఏర్పడతాయి. ఈ కక్షలు, క్రోధాలు, మత్సరములు, విమతములు, అసూయలు, భేదాలు, ఇవన్నిటికి ఏంటో తెలుసు కారణం? స్వార్థం, 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 స్వార్థం. నా దగ్గర ఉన్నది ఎవరి దగ్గర ఉండకూడదు, నేనున్నట్టు ఎవడు ఉండకూడదు, నాకు వచ్చినట్టు ఇంకెవడికి రాకూడదు. ఇవన్నీ ఏంటనమాట? స్వార్థాలు, పాపాలు. దీనివల్ల దేవుని రాజ్యాన్ని వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంకొకటి, రెండో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. వారవలేకపోవడం వల్ల కూడా అసూయ ఏర్పడుతుంది. ఏంటండి? వారవలేకపోవడం. ఉదాహరణకి కయ్యను తెచ్చాడు, అర్పణ ఏబేలు తెచ్చాడు. ఎవరు వారలేకపోయారు? కయ్యను వారలేకపోయాడు. ఎవరి మీద వారలేకపోయాడు? ఏబేలు మీద వారలేకపోయాడు. నిజానికి ఎందుకు వచ్చింది అది? అసూయ. అదిగో దేవుడు నా తమ్ముడిది ఏం చేశాడు? అంగీకరించాడు, నాది అంగీకరించలేదు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నేను నిన్ను అంగీకరించను. నువ్వు ఏ క్రియ చేయలేదు, సత్క్రియ చేయలేదు, అందుకే నేను నిన్ను ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఇలా చూడండి, కష్టపడి చదివి వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏమీ చదవలేనో నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది నాకు తెలియగలుగుతాను. కానీ ఈడు అసూయ తెలుసా? నీ ఇంటి పక్కడికి వచ్చేసింది అది ఫస్ట్ ర్యాంక్. అది ప్రాబ్లం. అదేదో ఎక్కడోడికో వస్తే బాగున్నావు, ఎక్కడోడికి వచ్చేసింది? నీ పక్కనోడికి వచ్చేసింది. ఇప్పుడు నీకేం కలుగుతుంది? ఇప్పుడు ఇటు ఏమీ చదవకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలాగ వస్తుందండి? కయ్యను కూడా మంచివి అర్పిస్తే దేవుడు ఆయనతో కూడా అంగీకరించును. కానీ ఆయన ఏం చేశాడు? మంచిది అర్పించలేదు. ఏబేలు మంచిది అర్పించాడు, దేవుడు స్వీకరించాడు. ఆ మాట కొత్త కోపం అయితే ఎవరి మీద కోపమించాలో? కయ్యను దేవుడి మీద కోపమించాలి. నాది ఎందుకు స్వీకరించలేదని. ఆయన జరిగి దేవుడు సమాధానం చెప్పుండు. అందుకే చెప్పాడు కూడా కిందన, సత్క్రియ చేసిన ఎడల నువ్వు ఎలా తలదించుకుని ఉంటావు, నీ వాకిట పాపము నిలిచి ఉందన్నాడు. ఇది వారవలేకపోవడం వల్ల కూడా అసూయ ఏర్పడుతుంది. అలాగే యేసేపు మీద కూడా అన్నదమ్ములు ఏం చేశారు? అసూయ పడ్డారు. అంతెందుకండి, యేసు ప్రభువును కూడా దేనివల్ల అప్పగించారో చూడండి ఒకసారి. అసూయ వల్ల యేసు ప్రభువును కూడా ఏం చేశారంట? అప్పగించారని రాయబడి. యేసు ప్రభువుని కేవలము మరణానికి దేనివల్ల చెప్పారంట? అసూయ. ఒరే, ఈడు భూమి మీద ఉంటే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు, ఈయన ఎలాగైనా మనం ఏం చేయాలంటే మరణ శిక్ష విధించాలి. అసూయ అనేది చాలా ప్రమాదకరమండి. మరలా చెప్తున్నాను, ఈ అసూయ గురించి ఒకసారి చూడండి. సామెతల గ్రంథం ఏం చెప్పిందో 14వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అసూయ ఎముకలకు ఏంటంటండి? కుళ్ళు. ఈ వారం లేకపోవడం వల్ల, లేకపోతే నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నదని, దీనివల్ల నీకు ఏం కలుగుతుందంట? కుళ్ళు. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, తిన్నది వంట పట్టదు, బలహీనమైపోతుంటావు. ఇంకో మాట చెప్పాలంటే యోబు పత్రిక 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యం గురించి ఏడ్చుడు వల్ల మూడులు నశించుదురు, బుద్ధి లేని వారు అసూయ వల్ల సత్తారని ఉంది అక్కడ. అసూయ వల్ల మనుషులు ఏమైపోతారంట? చచ్చిపోతారా? ఎందుకని? అసూయపుడు ఏమవుతుంది? ఇంకాడికి చావు వస్తుంది. బుద్ధి లేనోడు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది?
నువ్వు కలిగి ఉన్న వాటితో ఏం చేయమంటుంది? సంతృప్తి చెందమంటుంది. నువ్వు లేని దాని గురించి ఏడడం వల్ల, అసూయ చెందడం వల్ల నీకేమవుతుంది? మరణం వస్తుంది. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా శరీర సంబంధులు. ఇటువంటి వారందరూ కూడా ఎవరండి? శరీర సంబంధులు. కానీ చివరగా దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనే విషయాన్ని ఒకసారి చెప్తున్నాను చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మొదటి నుంచి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఇలా చూడండి, మన అందరి గురించి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమేమి మానేయాలంట? 2వ వచనంలో ఉంది. ఏమేమి మానేయాలంట? సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయ, సమస్త దోషంలో మానేసి ఎలా ఉండాలంట? క్రొత్తగా జన్మించిన శిశువు. చూడండి, అప్పుడే పుట్టిన యొక్క బిడ్డ యొక్క శరీరం ఎంత స్మూత్గా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుంది. అలాగంట మనము కూడా అంత మృదువుగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఏం చేయాలంట? ఎదగాలి. రక్షణ విషయంలో ఏం చేయాలంట? ఎదగాలి. ఎందులో ఎదగాలంటున్నాము మనం? కానీ మనం ఎందులో ఎదుగుతున్నాము? అసూయ, మత్సరాలు, భేదాలు, క్రోధాలు, కక్షలు, కలహాలు, వీటిలో ఎదగొద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ మానేసి అప్పుడే పుట్టిన శిశువు యొక్క మనసు ఎంత నిర్మలంగా మృదువుగా ఉంటుందో దేవుని పిల్లలు కూడా అలాగే ఎదగాలని దేవుని వాక్యం చెప్తుంది. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ శరీర కార్యాలు అనబడుతున్నవి 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది లైంగిక పరమైనవి, రెండోది మతపరమైనవి, మూడోది సామాజిక పరమైనవి. ఇందులో 8 ఉన్నాయి. ఈ 8 ఎవరి జీవితాల్లో ఉంటాయో వాడికి వ్యక్తిగతంగా నష్టము, వాడి కుటుంబానికి నష్టము, సంఘంలో ఉంటే సంఘంలోనూ నష్టము, చివరికి సమాజంలో ఉంటే సమాజంలో కూడా వాడి వల్ల ఏం కలుగుతుందంటే నష్టమే కలుగుతుంది. సరే, ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని అందరినీ మాట్లాడుతున్నాను, మీరు దేవుని పిల్లలు అయితే ఈ లక్షణాలు మీలో ఏం చేయకూడదు? ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ మాట చదివేసి ముగించుకుందాం. మనం చదివినటువంటి ఆ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం స్పష్టంగా అందరూ కలిపి చదువుదాం. ఒకసారి చూడండి. అందరూ మీరు తీసారా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. భేదములు, చదవండి, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చెయ్యువారు, చెప్పండి సార్, అందరూ చదవండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో చెప్పుచున్నాను. ఏంటి? ఈ శరీర కార్యాలు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు ఏమి స్వతంత్రించుకోనరంట? అంటే ఏం పొందుకోరంట? దేవుని రాజ్యాన్ని పొందుకోరంట. ఒకవేళ ఇంతవరకు చెప్పబడిన మాటలు చెప్తున్నాను, ఒకవేళ మీలో జారత్వం ఉంటే, అనగా వ్యభిచారం లాంటిది ఉంటే, అపవిత్రత ఉంటే, కాముకత్వం ఉంటే, విగ్రహారాధన ఉంటే, అభిచారం ఉంటే, ద్వేషములు ఉంటే, కలహము ఉంటే, మత్సరములు ఉంటే, క్రోధములు ఉంటే, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, ఇక్కడికి 13 అవే. ఈ 13 ప్రస్తుతానికి నీ జీవితంలో కానీ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని ఉపవాసకోటాలు చేసినా, ఎన్ని ఆదివారాలు వచ్చినా, లేకపోతే ఎన్ని ఇంకా కోటాలు ఏ ఉన్నాయో, అవసరమైతే ఎక్కడికి వెళ్ళి, కాకినాడ వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా, ఇంకో ఊరు వెళ్ళినా, ఇంకో ఊరు వెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళానంటే పలానా ఊరు వెళ్ళానని చెప్పిన, ఇలా చూడండి, ఈ శరీర కార్యాలు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు? దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. కాబట్టి ఇటువంటి శరీర కార్యాలు విసర్జించి ఆత్మఫలములు మనం కలిగి ఉండులాగా బ్రతుకుదాం. అటువంటి కృపను దేవుని వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం.